భట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు, కోడికూర తిన్నారు కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు, మోటార్లు మొత్తం ప్రారంభమైనాయి, 10కి 10 మోటార్లు ప్రారంభం అయిపోయినాయి. రైతులారా మీరందరూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. కండపల్లి మోటార్లు ప్రారంభించకపోవడానికి అక్కడ రెడీగా బ్యారేజ్ లేదు కాబట్టి, బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి అక్కడ నీళ్ళు ఎత్తలేకపోతున్నాం. ఫ్లోటింగ్ వాటర్ ఎత్తడం శాస్త్రీయం కాదని ఎవరో చెప్పిళ్ళని దుష్ప్రచారం చేస్తూ ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రెడీగా ఉన్నది కాబట్టి, మోటార్లు రెడీగా ఉన్నాయి కాబట్టి, రిజర్వాయర్లు 22 రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము నీళ్ళు ఎత్తుతున్నాం. ఇది మా చిత్తశుద్ధి. 38.16 టీఎంసీల సామర్థ్యం గల 22 రిజర్వాయర్లను మేము నింపుతాం. ప్రతి ఎకరా సాగు భరోసా, నీటి భరోసా ఇస్తున్నాం. తాగునీళ్లకు సరిపడా నీటి నిల్వలు పెట్టబోతున్నాం. ఇది మా పనితనానికి చిత్తశుద్ధి అని చెప్పి ముగ్గురచ్చి వాగేళ్ళు 13వ తారీఖు నాడు అప్పటికే నార్లు పోసుకున్నారు. బావుల కింద, బోర్ల కింద, కుంటల కింద, చెరువుల కింద నార్లు పోసుకున్నారు. మీరిచ్చిన సబ్సిడీ విత్తనాలు, మీరిచ్చినటువంటి 7 రకాల వంగడాలు ఏవైతున్నాయో మీ ప్రోత్సాహం మేరకే, మీ ఏఈఓల సూచనల మేరకే రైతులు కొనుగోలు చేసిళ్ళు. మీరు 13వ తారీఖు ప్రకటించిన తర్వాత మీరు చెప్పిళ్ళు రాష్ట్రం అంతా ఎల్నినో ప్రభావం ఉన్నది, ఇక్కడ మాత్రం దేవాదుల సక్సెస్ఫుల్ ప్రాజెక్టు 10 మోటార్లు ఇక్కడ నడుస్తాయి, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతున్నాము, గోదావరిలో సరిపడా నీళ్లున్నాయి అని మీరు మాట్లాడిళ్ళు. బిడ్డ జాగ్రత్త. పూర్వపు వరంగల్ జిల్లా రైతులకు మీరు మాటిచ్చిళ్ళు. మీరే సబ్సిడీ విత్తనాలు ఇచ్చిళ్ళు, ఇంకిస్తున్నారు. మీరే 13వ తేదీ జూలై మాట్లాడిళ్ళు. అప్పటికి నార్లు పోసుకున్న, నార్లు ముదిరిన వాళ్ళు మీరు భరోసా ఇచ్చిళ్ళు కాబట్టి ఇలా నాట్లు వేసుకుంటున్నారు. ఇవి నార్లు అండి, ఎదిగినటువంటి నార్లు. వరంగల్ పూర్వపు జిల్లా వ్యాప్తంగా 22 రిజర్వాయర్ల కింద, కుంటలు, చెరువుల కింద ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇది నాట్లేస్తున్నటువంటి కూలీలు ఇవాళ రామప్ప చెరువు కింద, అదేవిధంగా పాకాల చెరువు కింద, ధర్మసాగర్ కింద, బొమ్మకూరు కింద, ఆర్ఎస్ గన్పూర్ కింద ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. మీకు సిగ్గెట్లేదు. ఇప్పుడు మేము సాగునీళ్ళు ఇవ్వము, తాగునీళ్ళకే పరిమితం అవుతామని చెప్పి అఖిలపక్ష కమిటీల పేరు మీద ఊళ్ళల్లో అధికార పార్టీ కార్యకర్తల మధ్య, రైతుల మధ్య ఘర్షణలు పుట్టియడానికి పోలీసులను పెట్టి రైతుల గొంతు నొక్కడానికి మీకు ఎట్లా సిగ్గులేదు? మీరు 13వ తారీఖు చెప్పిన తర్వాత అనుమానం ఉన్న రైతులందరూ నార్లు సంపూర్ణంగా పోసుకున్నారు. ఇలా కాంగ్రెస్లో కొనసాగుతున్న రైతన్నలారా దయచేసి అర్థం చేసుకోండి, ఇది మోసమా కాదా? రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇంత పచ్చి మోసం ఏ పరిజ్ఞానం మేరకు, ఏ నివేదిక మేరకు, ఏ అంచనా మేరకు మీరు 13వ తారీఖు నాడు 38 టీఎంసీలు పూర్వపు వరంగల్ జిల్లా 22 రిజర్వాయర్లను నింపుతామని, మీరు సాగునీళ్ళు ఇస్తామని మీరు చెప్పిళ్ళు. మీ మెడకు ఊరే రేవంత్ రెడ్డి గారు పూర్వపు వరంగల్ జిల్లా రైతులను నమ్మించి, మీ మాటకు నమ్మి ఇలా అప్పు చేసి మీరు పంపిణీ చేసిన కంపెనీల దగ్గర కమిషన్లకు మీరు కొనుగోలు చేసి రైతు వేదికల దగ్గర పెట్టి అమ్మినటువంటి వడ్లను నార్లు పోసుకోవడంలో, ఇలా నాట్లు వేయడంలో జరిగిన పెట్టుబడి, అయిన ఖర్చు, చేసిన అప్పు, తగిలే మిత్తి మీ మెడకు ఊరైతుంది. వరంగల్ జిల్లా 2 మంత్రులు నోరిప్పరు, 11 మంది అధికార పార్టీల నోరిప్పరు, ఎక్కడ ప్రెస్ను అలో చేస్తలేరు. దేవాదుల విజిటింగ్ అప్పుడు అంత కీలక నిర్ణయం ప్రకటించినప్పుడు వరంగల్ జిల్లా మీడియాకు అనుమతి లేదు, స్థానిక మీడియాకు అనుమతి లేదు. ప్రెస్ నోట్ మీరే రిలీజ్ చేసిళ్ళు, వీడియోలు మీరే రిలీజ్ చేసిళ్ళు. బిడ్డ స్పష్టంగా మీరు ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కన్నెపల్లి
పంపులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనేటువంటి దానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళెత్తి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటలు రైతుల చెవుల్లో రింగు రింగు అంటున్నాయి బిడ్డ. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పిచ్చి మాటలకు, పిచ్చి కూతలకు ఓనుకోను పడదు. ఓ మంత్రి పొద్దున ఒకటి ప్రకటన చేస్తాడు ఒకే అంశం మీద, ఇలా సాయంత్రానికి మరొకటి మాట్లాడుతున్నాడు. పూర్వపు వరంగల్ జిల్లాకు నాయకుడు లేడు, పాలనాపరంగా దిక్కులేని జిల్లా చేసిళ్ళు వరంగల్ పూర్వపు జిల్లాను. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఇలా రైతులను మోసం చేస్తారా? ఈ నిమిషానికి జిల్లా మంత్రులు, జిల్లా 11 మంది ఎమ్మెల్యేలు ఒక దిక్కు కూర్చొని ఇంత కీలకమైనటువంటి అంశం పట్ల, లక్షలాది మంది రైతుల యొక్క జీవితానికి సంబంధించిన అంశం పట్ల ఎక్కడ కూడా చర్చ పెట్టకపోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇవాళ 40,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో అవుట్ఫ్లో గోదావరిలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు ఒక అవివేకివి, అహంకారివి, అవినీతి పరుడివి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మా నాయకత్వం గురించి నీళ్ళెత్తే పరిజ్ఞానం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దిక్కు లేదు, నీకేం తెలుస్తుంది? ఇప్పటికీ అంటారు అసలు పంప్ హౌస్లు ఎట్లుంటే నీకు తెలియదా? కాంట్రాక్టర్ కాదా? ఒకడంటాడు ఫ్లోటింగ్ వాటర్ ప్రెజర్లో ఎట్లా మోటార్లు నడిస్తే ఒకడంటాడు. బుద్ధి ఉందా? ఎక్కడైనా మోటార్లు వర్కింగ్ అంటే ఎత్తాలంటే పంప్ హౌస్ ఉంటుంది, ఫ్లోటింగ్ వాటర్ నుంచి సైడింగ్ కెనాల్ నిర్మాణం చేసి 4 ఉంటుంది. పంప్ హౌస్లు నిండిన తర్వాత లెవెల్ మెయింటైన్ అయితేనే మోటార్లు ఆన్ అయితే అనేటువంటి సోయి కూడా మీకు లేదు. ఇప్పటికీ కన్నెపల్లి దగ్గర 1 టీఎంసీ నీళ్ళు ఎత్తచ్చు ఈ నిమిషానికి, రోజు 1/4 టీఎంసీ దేవతల దగ్గర ఎత్తవచ్చు. సిగ్గులేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా సిగ్గు రాలే. ఇప్పటి కూడా ఈ నిమిషానికి కూడా 7 మోటార్లే నడుస్తున్నాయి. నేనేం ప్రకటిస్తాడు హైదరాబాద్లో చిట్చాట్లో 10 ప్రారంభం అయినాయి, అయిపోతాయి. ఇలాంటి బోగస్ మాటలు నమ్మి ఇలా రైతులను నట్టేట ముచ్చిళ్ళు. మీ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పీల్ చేస్తూ ఉంది మిత్రులారా, ఇది చాలా ప్రాధాన్యత గల అంశం. ఎల్నినో సమాజాన్ని దెబ్బతీస్తుంది. సార్ దానికి ప్రభుత్వ పరంగా చర్యలు, ఆ సబ్జెక్టు వేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన పూర్వపు వరంగల్ జిల్లా సంబంధించి ఇలా రైతులను నట్టేయడం ఉంచినటువంటి ఈ సబ్జెక్టు వేరు. ఇంట్లో ఉన్న రైతులను నీళ్ళు ఇస్తామని చెప్పి 10 మోటార్లు ప్రారంభిస్తామని చెప్పి 22 రిజర్వాయర్లు నింపుతామని చెప్పి 38.16 టీఎంసీల నీళ్లను ఎత్తి వడిసిపెట్టి మొత్తం ప్రతి ఎకరాల పంటలు పండిస్తామని చెప్పి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసి ఇంకా చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఇచ్చిన ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినటువంటి కరువు పూర్వపు వరంగల్ జిల్లా రైతాంగానికి పోరాటాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వంతుల వారిగా దేవాదుల దగ్గర క్యాంప్ ఆఫీసులో ఉండి రాత్రి మౌలు పర్యవేక్షణ చేసి బిడ్డ ఎవడెవడైతే ఏమేమి హామీలు ఇచ్చి ఇలా రైతులను, ఇంట్లున్న రైతులను కోట్ల రూపాయల అప్పులపాలు చేసిందో వాళ్ళందరూ అక్కడ ఉండి 10 మోటార్లు సక్రమంగా నడిపి 22 రిజర్వాయర్లను సంపూర్ణంగా నింపి తాగునీళ్ళ కూడా సమస్య రాకుండా బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు. ఖచ్చితంగా రైతు పోరాటాలు ఈ అంశం నుంచి వస్తాయి. కరువు వేరు, ఇలా వరంగల్ జిల్లాలో మీరు తెచ్చినటువంటి కరువు వేరు, మీరు తెచ్చినటువంటి సమస్య వేరు. మీ అనాలోచిత, మీ పర్సంటేజ్, మీ అవగాహన లేమి, మీ సమన్వయ లోపం, మీ బుద్ధిమాంద్యం,
కన్నెపల్లి నుంచి బయటపడడానికి దేవాదుల కిందున్న రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి తెచ్చినటువంటి కరువు, దీనికి మీరే సంపూర్ణమైన బాధ్యులు. ఇక నుంచి పూర్వపు వరంగల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటనలు ఎట్లా జరుగుతాయో రైతులు చూస్తారు. మీరు నోట్ల నాలుక లేని రైతులను నాలుకను బయటికి గుంజి కత్తితో కోసిలు. మీరు కరువు ఉన్నదని చెప్పి ఆలోచించే క్రమంలో నీళ్ళు ఇస్తానం, నార్లు వేయండి, నాట్లు వేయండి అని భరోసా ఇచ్చింది మీరు. ఖచ్చితంగా నీళ్ళు ఇయ్యాల్సిందే. దానికోసం ప్రతి రిజర్వాయర్ రైతుల ముట్టడి ఉంటుంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ ఉంటుంది. పాదయాత్రలు, వివిధ నిరసనలు, వివిధ కార్యక్రమాలు తప్పకుండా రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు తప్పకుండా ముట్టడి జరుగుతాయి. మీరు తెచ్చిళ్ళు కాబట్టి స్పష్టమైన ప్రకటన, రైతులకు భరోసా ఇచ్చే ప్రకటన తక్షణమే చేయండి. నిన్న పొంగులేటి ఇన్ఛార్జి గారి యొక్క సమావేశం అంతర్గతంగా జరిగింది. ప్రెస్ వాళ్ళని అసలు అలోనే చేయలేదు, మీడియాని అలో కూడా చేయలేదు. జరిగిన దమ్ముందా? నిన్న జరిగిన రివ్యూ మొత్తం తాగునీళ్ళ కోసమే. అసలు సాగునీరు అనే చర్చ లేదు. మేము అంటున్నాం, మీ దమ్ముంటే సాగునీరు 1 ఎకరాకు వరంగల్ పూర్వపు జిల్లాలో 22 రిజర్వాయర్ల కింద ఎకరా కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పండి. సమస్య తీవ్రత ఎంత ఉందో మీకు ఒక మాట చెప్తా. రామప్ప చెరువు కాకతీయ డైనాసిటీలో వారు తవ్వినటువంటి చెరువు. ఏ ప్రాజెక్టు లేనప్పుడు వర్షంతో దాని కింద 5,500 ఎకరాలు సాగు బ్రహ్మాండంగా పండేటువంటి చెరువు అది. ఇలా నాట్లు వేసుకుంటున్నారండి. రామప్ప చెరువు నాట్లు కంప్లీట్ అయినట్టు ఫోటో ఇది. నాట్లు పూర్తి అయినాయి. తూములు బంద్ పెట్టి 3 రోజుల కింద సిగ్గులేదా నీకు? అది ప్రాజెక్టు నీళ్ళతో మాత్రమే పండే ఆయకట్టు కాదండి, అది పాత ఆయకట్టు, పూర్వపు ఆయకట్టు. దాన్ని కూడా తూములు బంద్ పెట్టి ముందెందుకు చెప్పలేదు? ఇంట్లోన్న రైతును నమ్మబలికి బయటికి గుంజి, నోట్ల నాలిక లేని రైతులు నాలికను బయటికి గుంజి కత్తితో